ప్రజల పక్షం ఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో వడ్డీ రాకాసులు. ₹1,00,000 అసలుకు 10 లక్షల రూపాయల వడ్డీ వసూలు చేసిన గనులు వ్యభిచారం చేసి అప్పు తీర్చమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. ఎమ్మెల్యే ఆదేశాలతో మరోపల్లి గ్రామాన్ని సందర్శించిన అధికారుల బృందం. ఆధార్ కార్డులు లేని గ్రామంలో క్యాంపు నిర్వహించి ఆధార్ కార్డులు మంజూరుకు సత్వర చర్యలు చేపడతామని వెల్లడించిన రెవెన్యూ సిబ్బంది. అంతర్జిల్లా ట్రాన్స్ఫార్మర్ల దొంగలు అరెస్ట్. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 కేసులలో 40 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలను పట్టుకున్న మదనపల్లి పోలీసులు. ఆవుల షెడ్లను తగలబెట్టి 2 ఆవుల సజీవ దహనానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపించిన బాధితులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో అంతర్జిల్లా దొంగలు 2 అరెస్టు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సిఐలు చంద్రశేఖర్, జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాలతో కొత్తకోట, బీరంగి రైతుల వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైరు చోరీ చేస్తున్న నిందితులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీరంగి కంబళ్లపల్లె వద్ద 23న వాహనాలు తనిఖీలో సత్యసాయి జిల్లా ఓబుల దేవుని చెరువు మండలం బుడిసి పల్లికి చెందిన కోటిరెడ్డి రామకృష్ణారెడ్డి, అదే మండలం పగడాలవారి పల్లెకు చెందిన వెంకటేష్లు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల వద్ద రాగి వైర్ స్వాధీనం చేసుకుని కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించి అన్నమయ్య జిల్లా క్రైమ్ సిఐ చంద్రశేఖర్ సిబ్బందితో విచారించడంతో అన్నమయ్య జిల్లాలోని కొత్తకోట, పీటీఎం, మదనపల్లి, కురబలకోట, గాలువీడు, పీలేరు, నల్ల చెరువు, తనకల్లు, ములకల చెరువు మండలాల్లో దాదాపు 40 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి వైరు చోరీ చేసినట్లు నిందితులు నేరం అంగీకరించినట్లు చెప్పారు. అలాగే వీరి దగ్గర 11 పోలీస్ స్టేషన్లో 25 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తులో నిందితుల వద్ద 11,42,600 రూపాయల విలువైన 626 కేజీల కాపర్ వైర్ ను సీజ్ చేసి టెక్నికల్ ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో దొంగలను పట్టుకోవడానికి రాఘవ, శంకర, దొరబాబు, చలపతి, శివ, సుబ్బయ్య, నరసింహులకు క్యాష్ అవార్డులను జిల్లా ఎస్పీ రికమెండ్ చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లు ఏవైతే అయినాయో దానికి సంబంధించిన ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు వెల్లడిస్తాము. సో మెయిన్గా ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్లో అఫెండర్ వచ్చేసి రామకృష్ణారెడ్డి ఓడిసి, ఇంకొక ముద్దాయి వచ్చేసి వెంకటేష్, తను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో వీళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబాలపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వివరాల్లోకి వెళ్తే వీళ్ళు చేసిన అఫెన్స్లు వచ్చేసి 11 జిల్లా, మళ్ళీ అట్లాగే సత్యసాయి జిల్లాలో చేయడం జరిగింది. వీళ్ళపైన 28 కేసులు ఉన్నాయి మొత్తం. దాంట్లో వచ్చేసి 40 ట్రాన్స్ఫార్మర్లలో దొంగతనం చేస్తున్నారు. దాని వాల్యూ వచ్చేసి 11,42,600, వెయిట్ వచ్చేసి 626 కేజీలు. సో దీన్ని వచ్చేసి మేము టెక్నికల్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ద్వారా మేము చాలా ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాత ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ సిబ్బంది చాలా కష్టపడి దీన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మా సిసిఎస్సిఐ గారు, అలాగే ఉన్న స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో పి నరసింహులు, శంకర, కానిస్టేబుల్ వచ్చేసి రాఘవరెడ్డి, శివశంకర, దొరబాబు, చలపతి, హోంగార్డ్ వచ్చేసి సుబ్బయ్య, వారితో పాటు మా సిబ్బంది కొత్తకోట సిఐ గారు మరియు మిగిలిన స్టేషన్ సిబ్బంది కూడా కష్టపడి దీన్ని చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. సోమవారం మదనపల్లి ఎమ్మెల్యే నిర్వహించిన ప్రజా దర్బార్లో బసినికొండకు చెందిన తెలుగుదేశం నాయకులు యుగంధర్ చొరవతో ఇప్పటి వరకు ఆధార్ కార్డులు పొందని మరోపల్లికి చెందిన 27 కుటుంబాల వారు ఆధార్ కార్డు లేని విషయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, ఎంపీడీఓ, తహసీల్దార్లకు మరోపల్లి గ్రామస్తులకు ఆధార్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన మండల అధికారులు నేడు మరోపల్లి గ్రామాన్ని సందర్శించి ఇప్పటి వరకు ఆధార్ కార్డులు పొందని కుటుంబాలను గుర్తించి 27 కుటుంబాలు నివాసం ఉంటున్న మరోపల్లిలో 20 ఏళ్లకు పైగా విద్యుత్ కనెక్షన్ లేవని, 40 మంది చిన్నారులు విద్యా అభ్యాసానికి దూరంగా ఉన్నారని, తల్లికి వందనం అందలేదని, ప్రభుత్వం నుంచి
పక్కా గృహాలు మంజూరు కాలేదని మదనపల్లి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరవపల్లి ప్రజలు అనాగరికతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో వెల్లడించారు. గత 10 ఏళ్లుగా వైసీపీ నాయకుల పాలనలో సంక్షేమ అభివృద్ధికి ఆమడ దూరంలో జీవనం సాగిస్తున్న మొరవపల్లి గ్రామస్తుల తీరే నిదర్శనం అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసూర్, వీఆర్ఓ మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్తిక్, బొగ్గుల నరసింహులు, బొగ్గుల దుర్గా, మునీంద్ర, రమేష్, కిషోర్, శివ, అభి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే మొరవపల్లి ప్రజలు మన గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి తీసుకున్నారు, ఆధార్ కార్డులు, ఇక తర్వాత అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధీలు వాళ్ళకి చేకూరడం లేదని వాళ్ళు విన్నవించడం జరిగింది. దానికి స్పందిస్తూ మన గౌరవ శాసనసభ్యులు వారు అన్ని శాఖల అధికారులకు చెప్పి ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించమని ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారము మన సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఐసీడీఎస్, హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ అందరూ వచ్చేసి ఈరోజు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే 26 కుటుంబాలు ఉన్నవి. వాళ్ళకి ఎలాంటి, కొంతమందికి అయితే ఆధార్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి ఆధార్ కార్డులు లేవు. ఇప్పుడే ఆ డేటా మొత్తం తీసుకోవడం జరిగింది. వెంటనే వాళ్ళకు ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకు బర్త్ సర్టిఫికెట్లు, అదేవిధంగా ఆధార్ నమోదు కోసము, చర్యల కోసము మేమంతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందరూ కూడా దీనిపైన స్పందిస్తున్నారు. దీని తర్వాత ఈ ప్రభుత్వం మన ఏదైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దీనిపైన శ్రద్ధ పెట్టి ఒక నెల లోపల వీళ్ళకి ఆధార్ కార్డులు అందరికీ కూడా ఆధార్ కార్డులు అందేటట్లు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ ఉండే చిన్నపిల్లలందరినీ కూడా అంగన్వాడీలో కానీ స్కూళ్ళలో కానీ నమోదు చేయించడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలియజేయడం అనేది. వీళ్ళకు గతంలో ఆధార్ కార్డులు ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి. ఎవరు కానీ వీళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టలే ఇక్కడ ఉండేవాళ్ళు. దానివల్ల వీళ్ళకి లేవు. అది కూడా ఇంకోటి ఏమంటే, ఎప్పుడైతే వీళ్ళకి సరైన విద్య, తర్వాత స్కూల్లోకి పోవడం అట్టటి లేవు, వీళ్ళంతా ఈ చిన్న వయసులోనే పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అలాంటివి ఒక 2 కేసులు ఇందాక మనము ఇక్కడ కనుగొన్న వాళ్ళంతా 16 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లిళ్ళు చేస్తున్నారు. వాళ్ళు గర్భవతులుగానే అయినారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆధార్ కార్డు కానీ లేదంటే సరైన వయసు లేదో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన మన ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిన వసతులు కూడా కల్పించలేని పరిస్థితిగా ఉంది. ఇక్కడ ఆధారు కొంతమందికి ఉన్నాయి, 27 మందికి ఇంకా ఆధార్లు లేవు. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఆధార్ల కోసము ఇక్కడ నమోదు చేయాల్సి ఉంది. సాధారణ సర్కారీ ఆదేశానుసారం నిన్న చెప్పిన మొరవపల్లిలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఏవి లేవని చెప్పి తెలిపి ఉన్నారు. దాని మేరకు గౌరవ ఎంపీడీఓ సారు, గౌరవ తహసీల్దార్ సారు వారి ఆదేశానుసారం ఈరోజు పల్లెల్లో సందర్శించినప్పుడు 27 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారని చెప్పి ఉన్నారు. దాంట్లో టోటల్ గా 40 మంది మెంబర్స్ గా ఉన్నారు. 40 మందిలో 26 మందికి ఎటువంటి ఆధార్ కార్డులు లేవని చెప్పి మా విచారణలో తేలింది. ఈ 27 మందికి మేము వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు అన్ని తీసుకుని వచ్చి ఆధార్ కార్డులు చేపించి వాళ్ళకి రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అన్ని అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. పంచాయతీ మొరవపల్లిలో కొంతమందికి ఆధార్ కార్డు లేవని మేము వచ్చి విచారించగా దాదాపు 40 మందికి వరకు ఆధార్ కార్డులని మాకే ఆశ్చర్యపోయినాము. వీళ్ళందరినీ తీసుకొని నిన్న మన ఎమ్మెల్యే గారి దగ్గరికి, షాజాన్ అన్న దగ్గరికి వెళ్ళగా అన్న కూడా వీళ్ళందరికీ వెంటనే స్పందించి అధికారులకు పంపించి వీళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలా, వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ బర్త్ సర్టిఫికేట్ అన్ని చేపించి సత్వరమే వీళ్ళకి న్యాయం చేయాలని అన్న ఇంత స్పందనకి మేమంతా ఎంతో సంతోషంగా. మేము భోగులాభం చేసుకుంటాము, కొంచెం ట్రాక్టర్ పనులకి అందరూ పోతాము. మేము వలస పోయి బయట వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నాము. వాళ్ళకి ఆధార్ కార్డులు లేకుండా మాకు ఏమీ లేకుండా దాని వాల్యూ మాకు తెలియదు. ఇప్పుడు మాకు ఆధార్ కార్డు అవసరం వచ్చింది.
అప్పటికి మాకు యుగంధర్ గారు ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు సాయం చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆదేశాలు మాకు వచ్చి అధికారులంతా వచ్చి మాకు ఆధార్ కార్డులకు రాసుకున్నారు. మాకు ఆధార్ కార్డులు వచ్చేదిగా చూస్తారని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. నమస్కారం చేసి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మేము గత కొద్ది కాలం నుంచి మరోపల్లి గ్రామాన్ని సందర్శించినటువంటి డోర్ టు డోర్ ఆధార్ కార్డులు కానీ, తర్వాత రేషన్ కార్డులు కానీ, హౌసింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ సమస్యలన్నింటినీ వీటన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకొని పోవాలనే క్రమంలోనే నిన్న మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూ పైన స్పందించి అధికారులందరికీ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఆ క్రమంలో మేము కూడా అందరితో పాటు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎంపీడీఓ గారు ముఖ్యంగా ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, హౌసింగ్తో పాటు పిల్లలు చాలా మంది డ్రాప్ అవుట్తో పాటు చైల్డ్ లేబర్తో పాటు చైల్డ్ మ్యారేజ్ అంటే దాదాపు 12-13 సంవత్సరాలు దాటగానే పెళ్లిళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళు అదేవిధంగా వాళ్ళు గర్భవతులు అయ్యి, బాలింతలు అయ్యి, తర్వాత పిల్లలు కూడా కనడం జరిగింది. అట్లా పిల్లల పరిస్థితులు ఇక్కడ చాలా గణనీయంగా ఉంటాయి. వీళ్లను అవేర్నెస్ చేసే క్రమంలో మేము కూడా సచివాలయం సిబ్బందిని, ICDS డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా మన స్కూల్ టీచర్లను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా పురాతన శివాలయాన్ని పునర్నిర్మిస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారని మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డికి బస్నికొండ వాసులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్నికొండ కబ్సా నిమ్మలపల్లె రోడ్డులో 100 ఏళ్ల క్రితం శివాలయం నిర్మించిన పురాతన శివాలయంలో నిత్యం పూజ నిర్వహించుకుంటున్నామని, గ్రామస్తులంతా ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అయితే గుడికి ఉత్తరం వైపు జాగా కొనుగోలు చేసిన వారు కాలువ మీద ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారని అధికారులకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అయితే గతంలో ప్రభుత్వ స్థలంలోనే రోడ్డుకి ఇబ్బంది లేకుండా నిర్మించుకుంటున్నామన్నారు. సదరు వ్యక్తి ఆలయం స్థలం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆలయం నిర్మాణంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరికీ ఇబ్బందులు లేవన్నారు. ఇక్కడి ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఆలయాన్ని నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. దీనిపై తహసీల్దార్ స్పందించి ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగులమ్మ, రాధమ్మ, శ్యామలమ్మ, సుధా, గణేష్, హర్ష, వెంకటరమణ, శ్రీనివాసులు, కృష్ణప్ప, చెంగప్ప, అశోక్రీకాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో వడ్డీ రాకాసురులు 1,00,000 ఇచ్చి 10 లక్షలు వడ్డీ వసూలు చేశారు. అప్పు తీర్చేసిన ఖాళీ చెక్కులు కోర్టుకు వేసి వేధింపులకు గురి చేస్తున్నారని, శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు. వ్యభిచారం చేసి అప్పు తీర్చు, లేకుంటే చంపేస్తామని చిత్రహింసలు పెడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు. అవసరానికి 1,00,000 అప్పు తీసుకుంటే 10 లక్షలు వడ్డీ వసూలు చేశారని మదనపల్లె లేడీస్ కాలనీలో కాపురం ఉంటున్న కారు డ్రైవర్ నటరాజ్ భార్య గౌరీ ఆరోపించారు. మంగళవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై మీడియాకు తన గోడును వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వడ్డీ కోసం మా రక్తం పీల్చేస్తున్నారని, వడ్డీ రాకాసుల నుంచి రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్ కి వెళితే మాకు పోలీసులు న్యాయం చేయలేదని కంటతడి పెట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఎక్కడ పడితే అక్కడ లైంగికంగా వేధిస్తున్నారని, వ్యభిచారం చేసి అప్పు తీర్చమని బాధిస్తున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో మా ఫోటోలు పెట్టి పరువు తీస్తున్నారు. న్యాయం చేయకపోతే చావు తప్ప వేరే మార్గం లేదని బాధితురాలు వాపోయింది. అందరూ ఈవిడికి బాగా తెలుసు. అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. అందరూ వెళ్తే 40,000 50,000 ఇస్తారు. వెళ్ళు, మా అప్పు తీర్చు, మాకు ఈ అప్పు ఈ విధంగా తీర్చు అని అన్ని చాలా ఫోర్స్ఫుల్ చేస్తుంది. అది ఈవిడని ఆయన పేరు ఆనంద్, ఆయమ్మ పేరు మంజుల. ఈయన మటన్ కొడతాడు శేషప్ప తోటలో, బట్టి హరినాథ్. ఈయన వీళ్ళ పైన మా ఇంటికి వీళ్ళ భార్య బండి అనురాధ అనే ఆవిడ మా ఇంటికి ఇద్దరిని మర్డర్ చేసేదానికి ఇద్దరిని పిలుచుకొచ్చి FIR కూడా కట్టించినాం. మేము కట్టిస్తే ఇప్పుడు మళ్ళీ మేము FIR కట్టించిన తర్వాత కూడా మమ్మల్ని కోర్టుకు లాగేయడము, అసభ్యకరంగా మాట్లాడడము, ఈయన వచ్చి నాకు మటన్ కొట్టడం అలవాటే, నిన్ను కూడా అట్లా నరికి కుప్ప పోసి అమ్మేస్తా అని నన్ను బెదిరించడం. ఈయన చేయకపోతే కనుక మాకు
నువ్వు ఎందుకు పెట్టించినావు కేసు అని పెట్టడం. వీడైతే పరమ చండాలుడు. వీడు ఆర్మీలో వర్క్ చేస్తున్నాడు. వీడు మా నాన్నకంటే వయసులో పెద్దోడు. ఏకాంబరం రెడ్డి వీని పేరు. దేవతానగర్లో ఉంటాడు. వీడు మోతీనగర్ దేవతానగర్లో ఉంటాడు. వీని పెండ్లాము వీని కొడుకు చేసే అరాచకానికి విలువే ఉండదు. వీడొచ్చి నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేయడము, నువ్వు నా మీద ఊరికే కేసు పెట్టినావు, నేను ఏ విధంగా అయినా టార్చర్ పెడతా అనడము, రోడ్లలో లాగేయడము, మా ఇంటికి వచ్చి 5:30 తలుపులు కొట్టడము, నన్ను ఎట్లా పడితే అట్లా శారీరకంగా మానసికంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సెక్రటేరియట్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం అధ్యక్షులు, దక్షిణ భారతదేశ ఓబీసీ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆగస్టు నెలలో సత్యసాయి జిల్లా ధర్మవరం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘం, సత్యసాయి జిల్లా కురవ యువత సంఘం సంయుక్తంగా నిర్వహించబోవు కురవ యువ గర్జన కార్యక్రమాల విషయంపై చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కురవగుల పెద్దలు హాజరవుతారని, ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు అని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురవ సంఘం ట్రెజరర్ చిరుతల విఠల్ గౌడ్, కురవ సంఘం యువత అధ్యక్షులు కాటమయ్య, అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న జీతాలు కాక ప్రభుత్వ ఉద్యోగస్తుల పే స్కూల్ లాగా తమకు జీతాలు ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ వాటర్ సప్లై అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. తమకు చెల్లిస్తున్న 13,500 రూపాయలు తమ కుటుంబ పోషణకి సరిపోవటం లేదని, తమకు అమ్మఒడి, వృద్ధులకు పెన్షను అర్హులుగా గుర్తించబడలేదని, కావున స్థానిక ఎమ్మెల్యే అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గత 21 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. సమ్మె చేసేది 13,000 చిల్లర జీతం ఇస్తున్నారు కాబట్టి అది తక్కువ అని సెమీ స్కీమ్ జీతాలు పెంచాలి. మాకు మళ్ళీ రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి వచ్చే పిల్లోళ్ళకి వచ్చే సంక్షేమ పథకాలు లేవు, ఇంట్లో అవ్వాతాతలకు పెన్షన్లు లేవు. మాకు వచ్చే జీతాల్లో వాళ్ళకి ఫీజులకి, పిల్లోళ్ళకి, ముసలోళ్ళకి, మాత్రలకి, దీళ్ళకి పొంగ మాకేం రూపాయి మిగలదు. గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదు. వచ్చి ఇట్లా సమ్మె చేస్తూ కూడా ఎమ్మెనుగూరులో ఒక వ్యక్తి చనిపోయినాడు. చనిపోతే కూడా మా బాధలు ఇంకా పట్టించుకోకుండా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని మాకు జీతాలు పెంచి మా బిడ్డలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జీతం ఎంత ఉంటుంది? ఆ జీతం మాకు ఇచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అనేసి ఆన్లైన్లో వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే జీతం మాకు ఇచ్చేయండి. అది ఇవ్వకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో 13 అయితే ఆనాటి నుంచి కూడా ఖాళీ చాలని జీతంతో మేము జీవనాలు గడుపుకుంటూ పిల్లలు సరైన చదువు చదివించలేక, సరైన తిండి కూడా తినలేకుండా ప్రజాసేవ చేస్తూ పురపాలక సంఘానికి సేవ చేస్తున్నాము. అయితే మా సమస్యలు ఏం పెద్ద గొంతెమ్మ కొడుకులే కాదు, తీర్చలాన్ని ప్రభుత్వం పైన భారం పడే విషయము కాదు. జీతాలు పెంచండి, తర్వాత 15 సంవత్సరం నిండిన వారిని పర్మనెంట్ చేయండి. ఒకవేళ విధుల్లో ఉండి చనిపోతే వాళ్ళ ప్లేస్లో ఆ కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తూ వాళ్లకు 10 లక్షల రూపాయలు ఎగ్జిగ్నేషన్ ఇవ్వండి. ఒకవేళ విధులు నిర్వహిస్తూ అంగవైకల్యం సంభవిస్తే 5 లక్షల రూపాయలు ఎగ్జిగ్నేషన్ ఇస్తూ ఆ కుటుంబంలో వారికి జాబ్ ఇవ్వమని, ఇలా చిన్న చిన్న కోరికలు, హెచ్ఆర్సీ పాలసీ మాకు వర్తింపజేయాలని, సంక్షేమ పథకాలు ముఖ్యంగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైన సంక్షేమ పథకం కూడా మాకు వర్తింపలేదు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏమీ లేవు. మా ఆధార్ కార్డు కొట్టిన వెంటనే అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అని ఎంప్లాయీ అని చెప్పి వస్తుంది. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా వర్తింపలేదు. అవి వర్తింపజేయాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని మాకు ముఖ్యంగా జీతాలు పెంచమని కోరుకుంటూ మనవి చేసుకుంటూ నమస్కారం చేస్తున్నాం. పలమనేరు బొమ్మిదొడ్డి గ్రామస్తుడు కుమార్ మంగళవారం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు నారాయణ అనే వ్యక్తి నిన్నటి దినం బాయి వద్ద ఉన్నటువంటి షెడ్ వద్ద ఖాళీ బాక్సులను తీసుకుంటూ ఉంటే తన అనుమతి లేకుండా ఎందుకు తీసుకుంటున్నావంటూ నిలదీసిన కారణంతో తాను అన్న మాటలు మనసులో పెట్టుకుని సోమవారం రాత్రి తన పశువుల షెడ్డుకి నిప్పు పెట్టడంతో 60,000 రూపాయలు విలువ చేసే 2 ఆవులు, 80,000 రూపాయలు విలువ చేసే డ్రిప్ పరికరాలు, 50,000 విలువ చేసే షెడ్డు అగ్నికి ఆహుతి అయ్యాయని ఆరోపించారు. మొత్తంగా 1,90,000 రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. మోటార్ కలిపింది
బొమ్మదొడ్డి పొలంనేరు డిస్టిక్ పొలంనేరు మండలము షెడ్కి అగ్గిపెట్టేసినారు డ్రిప్ పైపు 20,000 రూపాయలు డ్రిప్ పైపులు దోళ్ళు 2 చచ్చిపోయినాయి లోపల సామాన్లు అంతా ఉంది అంతా కాలిపోయినాయి ఈ మాదిరి పలానోడు నారాయణ వాడే వచ్చి రాత్రి నిన్న ఖాళీ ప్లాట్ పెట్టుకుంటా ఉండే దాన్ని ఏం రాయి మాకు పెట్టుకుంటా ఉన్నామని అడిగినందుకే వాడు రాత్రి వచ్చి పని చేసినాడు కూడా ఈ ఊరేనా ఈ ఊరే బొమ్మదొడ్డి వాళ్ళు కంప్లీట్ ఇచ్చినారా కంప్లీట్ చేయలేదు ఇప్పుడు పోయి అప్పుడే పోయింటే సార్ వాళ్ళు లేదు గంట చెప్తారా అంటే పోయి ఇచ్చేసి వస్తాను. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.